నో, అది మీ వైఫ్ మీద మీ ప్రేమని చెప్తుంది. ఆలస్యం చేయకూడదనిపించింది, అందుకని తీసుకొచ్చిచ్చాను. శృతి, షీఈ్ మై ఫ్రెండ్ దీపిక. శృతి నిన్నే. సారీ దీపిక, ఏదో పని మీద వెళ్తున్నట్టుంది. ఇట్స్ ఓకే గోపి, నేను బయలుదేరుతాను. హాస్పిటల్కా? హాస్పిటల్కే. ఓ, హాఫ్ అన్ అవర్లో నేను వచ్చేస్తాను. ఓకే, బాయ్. ష్యూర్. హలో, ఎవరు నువ్వు? దీపిక. ఎవరు నువ్వు? దీపిక. నేను నీ పరిచయ కార్యక్రమానికి పిలవలేదు. నువ్వు ఈ ఇంటికి, నా ఇంటికి వచ్చిన పర్పస్ ఏంటి అని అడుగుతున్నాను. స్టెత్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఆయన స్ట్రెత్, మా ఆయన స్ట్రెత్ నీ దగ్గర ఎందుకుంది? అంటే అది హాస్పిటల్లో మారిపోయింది. ఏం రోగమని నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు? నేను పేషెంట్ని కాదు, డాక్టర్ని. డాక్టర్ అయితే నీ స్ట్రెత్ ఏదో పరాయి వాళ్ళ స్ట్రెత్ ఏదో తెలియనంతగా వైద్యంలో మునిగిపోయావా? నేను గోపి గారి హాస్పిటల్లోనే వర్క్ చేస్తున్నానండి. ఏ, ఇంకా ఏ హాస్పిటల్ దొరకలేదా నీకు? అంటే అది మాట తడబడుతుంటేనే తెలుస్తుంది నువ్వు డాక్టర్ అవతారం ఎత్తిన పెద్ద యాక్టర్ వని. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇదిగో, దీన్నే నటన అంటారు. అది కాదండి. షడప్! ఎంత ధైర్యం ఉంటే నా మొగుడు స్ట్రెత్ ముట్టుకుంటావు? తెలియకుండా మారిపోయిందండి. తెలియక మారిపోతే తెలిసాక తెచ్చివ్వవా? అందుకే కదండి ఇంటికి తీసుకొచ్చిచ్చాను. ఎక్కడి నుండి? మా ఇంటి నుండి. అంటే ఆయన్ని నీ ఇంటికి కూడా పిలిపించుకుంటున్నావన్న మాట. ఆయన నీ ఇంటికొచ్చాడన్నమాట. ఎన్ని రోజుల నుంచి సాగుతుంది భాగోతం? మీరు పొరపాటు పడుతున్నారు. నేను పొరపాటు పడట్లేదు. ఇలాగే పారై వాళ్ళ మొగుళ్ళని వళ్ళో వేసుకుంటే నువ్వే చిక్కుల్లో పడతావు. ఇప్పుడు మాటలతో వదిలేస్తున్నాను. ఇంకోసారి నా మొగుడు వస్తువు తాకినా, ఆయన వంక చూసినా, చివరికి ఆయన పేరు పలికినా, ఈ ఇంటి చుట్టుపక్కల కనిపించినా నీ ప్రాణం తీసేస్తాను. ఇంకా చూస్తావే? పో ఇక్కడి నుంచి. ఐఎమ్ సారీ అండి. శృతి, ఆ? ఇందాక పిలుస్తుంటే వెళ్ళిపోయావేంటి? ఎక్కడికి వెళ్ళావు? పనుండి వెళ్ళాను. ఏం లేదు శృతి, ఇందాక డాక్టర్ దీపిక వచ్చింది కదా, పరిచయం చేద్దాం అనుకున్నాను. ఇప్పటిదాకా మీరు చేసిన పరిచయాలు చాలు. ఇలా మాట్లాడుతుందేంటి? ఇన్ని రోజుల్లో నేనెవరిని పరిచయం చేశాను? ఏంటో తను నాకు అర్థం కాదు. గోపీబాబు, గోపీబాబు. ఏంటి? మరేమో శృతమ్మ గారు మీకోసం వచ్చిన మీ ఫ్రెండ్ని శృతమ్మ గారు అనరాని మాటలు అన్నారు బాబు. ఆయన్ని నీ ఇంటికి కూడా పిలిపించుకుంటున్నావన్న మాట. ఎన్ని రోజుల నుంచి సాగుతుంది భాగోతం?
అచ్చా, దీన్ని కదిలించడం అనవసరం. ఏవండి, ఏంటండి? అది ఒక్కసారి చెప్తే అర్థం కాదా? లేకపోతే సిగ్గులేదా? నువ్వు నాకు నచ్చవు అని చెప్పాను. నీ బిహేవియర్ చిరాకు అని కూడా చెప్పాను. నన్ను పలకరించొద్దని కూడా చెప్పాను. నాకు కనపడొద్దని మరీ మరీ చెప్పాను. అయినా ఉదయాన్నే శిలా విగ్రహంలా ఎందుకు నా ఎదురుగా నిలబడతావు? ఇక నుంచి మీకు నచ్చినట్టు ఉంటానండి. ఏమన్నా? మీరు కోరుకున్నట్టుగా మారుతాను అంటున్నానండి. ఏంటి ఏంటి మళ్ళీ ఇంకోసారి చెప్పు. ఈ రోజు నుండి మీకెలా నచ్చుతుందో అలాగే ఉంటాను. సంతోషం. డికేడ్కి దిమ్మ తిరిగే జోక్ చెప్పావు. వెళ్ళు ఇంకా. నేను నిజం చెప్తున్నానండి. నాలో మీరు ఎలాంటి మార్పు కావాలనుకుంటున్నారో అలాగే నడుచుకుంటాను. అవసరం లేదు. నువ్వు నీలాగే ఉండు, నన్ను నాలాగే ఉండనివ్వు. నన్ను విసిగించకుండా వెళ్ళిపో చాలు. ఒక్క అవకాశం ఇవ్వండి, నిరూపించుకుంటాను. ఎందుకు? నాటకాలు ఆడ్డానికా? అసలే టైం బాలేదు. నువ్వెంత నటించినా అవార్డులు ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. కాబట్టి నువ్వు దయచేయి. అది కాదండి. నువ్వు నోరు మూసుకొని వెళ్ళిపోతే నేను డోర్ వేసుకుంటాను. నాకు చాలా పనులున్నాయి. కానీ నాకు మీకు నచ్చినట్టు మారడమే పని. చూడు, నాతో నడవడం అంటే కిచెన్లో నుంచి బెడ్రూమ్లోకి వచ్చినంత ఈజీ కాదు. నీ చెత్త ప్రపంచంలోంచి నా కొత్త ప్రపంచంలోకి రావడం అంటే బోట్లో నుంచి లేక్లో పడ్డంత ఫీలింగ్ వస్తుంది నాకు. పర్వాలేదండి, ట్రై చేస్తాను. మునిగిపోతావు. ఇప్పుడు మాత్రం నేనేం ఒడ్డు మీద లేనండి. కానీ నేను అవతల ఒడ్డు మీద ఉన్నాను. అందుకోవడం కష్టం నీకు. పసుపు తాడు కట్టిన మీరు ఎదురుగా ఉన్నా పరాయిదాల్లాగే చూస్తున్నారు. దానికన్నా కష్టమైతే కాదు కదండి అది. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. 20 ఏళ్ల సంస్కృతి, ఇన్నాళ్లు ఇరుక్కుపోయి ఉన్న సాంప్రదాయం బయటికి రావడం వీలు కాదు నీకు. ఆలోచించుకో. నా ట్రెడిషన్కి 20 ఏళ్లే కానీ నేను మీతో బతకాల్సింది 60 ఏళ్ళు. వదులుకోగలను. నన్నా? నేను ఇరుక్కుపోయిన సంప్రదాయాన్ని. సో నీకొక అవకాశం కావాలంటావు. ఒకవేళ ఓడిపోతే? నేను పుట్టకపోతే నువ్వు ఎవరిని చేసుకుంటావని భర్త భార్యనడిగినా, భార్య భర్తనడిగినా సమాధానం ఉండదండి. గెలుపు ఓటములు ఆ పైవాడు నిర్ణయిస్తాడు. కానీ నీ లైఫ్ని డిసైడ్ చేసేది మాత్రం నేను. చెప్పరా సిద్ధు. గుడ్ మార్నింగ్ రా. ఏం చేస్తున్నావు? కంటికి కనబడని మనుషులతో ఒంటికి పడని సుప్రభాతం వింటున్నాను. విషయం ఏంటో చెప్పు. మన్మథ సామ్రాటివి, క్షణాల్లో ఐ లవ్ యూ చెప్పి అమ్మాయిని పడగొట్టేవాడివి. ఆ రోజు ఆ పొగరుబోతికి ఐ లవ్ యూ చెప్పావు. బెట్లో మేము ఓడిపోయాం. కాబట్టే ఈరోజు పార్టీ అరేంజ్ చేశాం. పార్టీ అదిరిపోవాలి. నేను వస్తాను. కంపల్సరీ రా. ఓకే బాయ్. ఓకేరా బాయ్. ఏమండి, నేను మీతో పార్టీకి వస్తానండి. పార్టీకి వస్తావా? నువ్వా? అవునండి. వచ్చేసి. థ్యాంక్స్ అండి. అప్పుడే మురిసిపోకు. మారతాను, నచ్చినట్టు ఉంటాను అంటున్నావుగా.
నాతో ఈరోజు పార్టీకి రావడానికి నువ్వు మారడానికి అవకాశం ఇస్తున్నాను. థ్యాంక్స్ అండి, వస్తాను. నీకు నచ్చినట్టు కాదు, నేను చెప్పినట్టు రావాలి. అవగాహన లేకుండా ఆవేశపడుతున్నావు. అక్కడ మత్తు ఏరులై పారుతుంది. భరిస్తానండి, సిగరెట్ పొగ మబ్బులై కమ్ముతుంది. సహిస్తానండి. ఇంకా ఇంకా చాలా చాలా ఉంటాయి. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఆలోచించుకో. నేను నిర్ణయం తీసేసుకున్నానండి. డన్. సిస్టర్, సార్ దీపిక మేడం ఎక్కడ? ఈరోజు రాలేదు సార్. రాలేదా? ఫోన్ చేశారు సార్. ఏమన్నారు? ఇక నేను హాస్పిటల్కి రాలేను, గోపి గారికి చెప్పండి అన్నారు. శృతి, ఎంత పని చేసావు నువ్వు. దీపిక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందేంటి? నాకు ఇష్టమైన పద్ధతిలో నాకు నచ్చినట్టు నాతో కలిసి పార్టీకి వస్తానన్నా. అన్నానండి, రెడీ అయ్యాను. నేను చెప్పింది నీకు వినబడలేదా? లేక అర్థమయ్యేలా నేనే నీకు చెప్పట్లేదా? లేదా అర్థమైనా అర్థం కానట్టు నటిస్తున్నావా? అర్థమైతే నేను మారాలన్న నిర్ణయం తీసుకోవడానికి ఇన్ని రోజులు ఎందుకు పడుతుందండి? మారాలని నిర్ణయించుకుంటే సరిపోదు, ఆలోచన ఆచరణలో పెట్టాలి. ఇప్పుడు బయలుదేరదామన్నా నేను రెడీ అండి. ఇలాగా ఈ వేషంలోనా బయలుదేరేది? ఈ గెటప్లోనా నువ్వు నా పక్కన నిలబడేది? నువ్వు నాతో పార్టీకి రావాలంటే, నువ్వు మారడానికి అడుగు వేస్తున్నావని నాకు అర్థం కావాలంటే, నువ్వు ఈ డ్రెస్ వేసుకునే నాతో రావాలి. ఏంటి, డ్రెస్ చూసి షాక్ అయ్యావా? డ్రెస్ చూస్తేనే అంత షాక్ అయితే ఇంకా ముందు ముందు చాలా షాక్లున్నాయి. తట్టుకోగలవా? అది కాదండి, ఈ డ్రెస్ నీకు నేను చెప్పింది చేయడం తప్ప మాట్లాడే అవకాశం లేదు. నువ్వు ఈ డ్రెస్సే వేసుకోవాలి, ఈ డ్రెస్లోనే పార్టీకి రావాలి. కాదు కూడదు అంటే నువ్వు ఆగిపోవచ్చు. నీ పద్ధతిలో నువ్వు ఉండొచ్చు. నాకు నచ్చినట్టు నచ్చిన చోటికి నేను వెళ్ళిపోతాను. నిన్నేం ఫోర్స్ చేయను, రిక్వెస్ట్ అంతకన్నా చేయను. షార్ప్గా 6 o'clockకి రెడీగా ఉండాలి. గుర్తుంచుకో. నువ్వడిగినదే
లాంటి డ్రెస్ వేసుకొని అంతమందిలోకి ఎలా వెళ్ళాలి? అత్తయ్య గారిని దాటుకుని ఇంటి గడప ఎలా దాటాలి? హలో శృతి, అత్త, ఏంటత్త ఇది? ఏమైందే? ఇంకేం కావాలి? ఏది జరగకూడదో అదే జరుగుతుంది. నువ్వేమో మొగుణ్ణి కాపలా కాస్తూ ఉండమంటావు, కానీ నేనెంత జాగ్రత్త పడ్డా, ఎంత ప్రేమ చూపించినా ఆ మనిషి చేసేదే చేస్తున్నాడు. ఏం చేశాడు? నేనెంతో ప్రేమగా స్టెథోస్కోప్ గిఫ్ట్గా ఇచ్చాను. సరాసరి ఇంటికే తీసుకొచ్చాడు. ఏం చెయ్యాలో, ఆ మనిషిని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక ఆ డాక్టర్ రాక్షసిని కడిగేసి పంపించాను. నాకేం అర్థం కావట్లేదత్తా. అంటే ఇప్పటిదాకా నర్సులయ్యారు, ఇక డాక్టర్స్ మీద పడ్డాడన్నమాట. మొన్న తులసి, ఇప్పుడు ఇది. ఏం చేద్దామత్తా? ఏదో ఒకటి చెప్పు. గోపి వెళ్తున్నాడు. ఇందాకే హాస్పిటల్కి బయలుదేరాడు. హాస్పిటల్కి వెళ్ళట్లేదే, ఎక్కడికో కానీ టెన్షన్గా వెళ్తున్నాడు. మళ్ళీ ఇంటికొస్తున్నాడో ఏమో. ఇంటి వైపు కూడా రావట్లేదు. ఇదేంటత్తా? ఇంటికి కాకుండా హాస్పిటల్ వైపు కాకుండా ఎక్కడికి వెళ్తున్నారు? ద్వారకా నగర్ వైపు వెళ్తున్నాడే. తన నమ్మడానికి వీల్లేదు. అత్తా, నేను ఫాలో అవుతాను, నువ్వు వచ్చేసాయి. ఇప్పుడే వస్తున్నాను. ఆటో ఇదిగో బాబు, అదిగో ఆ కార్ని ఫాలో అవ్వు. అలాగే మేడం. బాబు తొందరగా పోనీ. ఆపు బాబు, ఆపు. ఇదిగో వెళ్ళు. అత్తా, హలో శృతి, ఎక్కడున్నావు? త్వరగా వచ్చేయ్. వస్తున్నా అత్తా. నువ్వెక్కడున్నావు? ద్వారకా నగర్ రోడ్ నెంబర్ 6 లో ఉన్నాను. నీ మొగుడు ఓ ఇంట్లో దూరాడు. తొందరగా రా. 2 minutes లో నీ దగ్గర ఉంటానత్తా. గోపి, మీరా? ఏంటి దీపిక ఇది? లోపలికి రండి. రండి, కూర్చోండి. అత్తా, అదిగోనే ఆ కనిపించే ఇంట్లోకి వెళ్ళాడు. వెళ్దాం పద. చెప్పండి గోపి. హాస్పిటల్కి రాలేదు? ఈ రోజే కాదు, ఇక ఎప్పుడూ రావద్దని అనుకుంటున్నాను. అదే ఎందుకు దీపిక? గోపి, ప్లీజ్ అర్థం చేసుకోండి. డోర్స్ వేసున్నాయి, అటెలిచ్చుతాం. మ్, పద.
అర్థం చేసుకున్నాను కాబట్టి ఇంత దూరం వచ్చాను. కానీ నేను ఇంతకన్నా దూరం వెళ్తే బాగోదు.